మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆధ్వర్యంలో కూటమి నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారన్నారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఎన్నికల్లో అక్రమంగా గెలిచేందుకు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ల ఆస్తులను ధ్వంసం చేశారు అన్నారు. కార్పొరేటర్లను భయభ్రాంతులకు గురిచేస్తూ దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు భూమన. దౌర్జన్యంతో, హింసతో, నీచపు రాజకీయంతో చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం డిప్యూటీ మేయర్ ఎన్నికలకు సంబంధించి ఎన్ని రకాలైనటువంటి దురాగతాలకు తెరలేపాలనో అన్ని రకాలైనటువంటి దురాగతాలకు తెరలేపింది. డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా మేము ప్రకటించినటువంటి శేఖర్ రెడ్డి గారి ఆస్తులను విధ్వంసం చేయటంతో మొదలైనటువంటి వీరి పైశాచిక వికృత క్రీడ అజయ్ కుమార్, ఉమా కార్పొరేటర్ వాళ్లకు సంబంధించినటువంటి ఆస్తులు, అమర్నాథ్ రెడ్డి అనేటువంటి మరొక కార్పొరేట్ కు సంబంధించినటువంటి ఆస్తులు ధ్వంసానికి పూనుకోవటం కాకుండా ఇంకా అనేక మంది కార్పొరేటర్లని మీ అంతు చూస్తాం, మిమ్మల్ని చంపేస్తాం, మిమ్మల్ని లేపేస్తాం, ఈ తతంగమే గత 4 రోజులుగా తిరుపతంతా కూడా మారు మోగించేటట్టుగా చేస్తున్నారు. జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు రౌడీ రాజకీయం చేస్తూ ఉన్నారని మండిపడ్డారు భూమన కరుణాకర్ రెడ్డి. ఒక్కో కార్పొరేటర్కు 50 లక్షలు ఇస్తామని ప్రలోభ పెడుతున్నారని, లేదంటే దాడులకు తెగబడతానన్నారు. కూటమి నేతల అరాచకాలపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశామన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఆత్మత్యాగాలు చేసేందుకైనా సిద్దమేనన్నారు భూమన. ఎన్నికల హాల్లోకి నరసింహ యాదవ్ అనేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడిని లోపలికి పంపినారు. ఎన్నికల కమిషన్ వారే ఆయనకు అనుమతి ఇచ్చారటండి, నేనేమి చెయ్యలేను అని సాక్షాత్తు ఎస్పీ గారే నాతో మాట్లాడడం జరిగింది. మేము ఆల్రెడీ హైకోర్టులో లంచ్ మోషన్ కూడా చేయటం కూడా జరిగింది. ఎన్నికల ప్రధాన ఆఫీసర్ కూడా చెప్పడం జరిగింది. దీని మీద ఇలా ఇంత లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది, అసలు ఎన్నికలనే పూర్తిగా వాయిదా వేయవలసినటువంటి అవసరం ఉన్నదన్నటువంటి డిమాండ్ మేము చేస్తున్నాం. ఒక్కొక్కరికి 50 లక్షలు ఇస్తామని ప్రలోభ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు, మరీ ముఖ్యంగా మీరు ప్రజాస్వామ్య పరిరక్షణే నా బాధ్యత అని చెప్పినటువంటి మీరు ప్రజాస్వామ్యం అపహాస్యం చేస్తున్నటువంటి మీ కూటమి నాయకులకు చెప్పకపోతే మేం ఆ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించటం కోసమని ఆత్మత్యాగం చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నామని మీకు తెలియజేస్తున్నా.